ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి? పాలమూరు రంగారెడ్డి విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇలా పెద్దగా ఏమి ఇక్కడ ఒకటి ఏంటంటే అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూలపడడానికి, పాలమూరు పూర్తిగా ఎగిపోవడానికి, పాలమూరు కృష్ణా జిల్లాకు వివాదాస్పదం కావడానికి ప్రధానమైనటువంటి కారణం కేసీఆర్ గారి చర్యలు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మార్చుకుంటా, నేను దేశవ్యాప్త నాయకుడిని అయితా, అందులో నాకు ఆంధ్ర అవసరం ఉన్నది అనేటువంటి ఒక భావన మొదట్లోనే ఆయన కావడంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, ఏ బేసిన్ నీళ్లు ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పి ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి కేసీఆర్ గారు ఇచ్చింది. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన తర్వాత కృష్ణా జిల్లాల మీద పూర్తి హక్కులు ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. గోదావరి జిల్లాలను మనం వాడుకుంటాం, కృష్ణా జిల్లాలను మీరు వాడుకోండి అని చెప్పి నదుల పంపకాల్ని ఆయన చేసింది. అది చట్టపరమైనటువంటి అంశం కాదు. తర్వాత రెండో అంశం ఏంటంటే రాయలసీమను రతనాల సీమ చేస్తా, రాయలసీమను సత్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రకటన చేసింది కేసీఆర్, మన ఆంధ్ర ప్రాంత నాయకుడు కాదు, మన స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చి రాయలసీమను సత్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రకటించినటువంటి కేసీఆర్ గారు పోతిరెడ్డిపాడు దగ్గర వైఎస్ జగన్ పెద్ద పెద్ద పొక్కలు పెట్టి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి చిన్న పొక్కలు పెద్దగా చేసి పెద్ద పెద్ద పొక్కలు పెట్టి మొత్తం పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తీసుకుపోతా ఉంటే కూడా నోరు మెదపలేదు కేసీఆర్ గారు. అంటే ఆయన ఒకటే, ఆయన ఏంటంటే నీళ్లు పోయినా సరే, ఈ కృష్ణా నీళ్లు మొత్తము ఆంధ్రప్రదేశ్ పోయినా సరే నేను మాత్రం జగన్ తోని సఖ్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ తో సఖ్యంగా ఉండాలని చెప్పి మన ప్రగతి భవన్ కు పిలిచి, అప్పుడు పిలిచి ఇద్దరిని అలైబలై చేసుకొని జగన్ తోని ఒక సామరస్య అంటే స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి ఎందుకు చేసింది కేసీఆర్ అట్లా అంటే పాలమూరు ప్రాజెక్టుల పైన శీతకన్నేసి పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఆయన కన్నంతా కాళేశ్వరం మీదనే వేసిండు. రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఖజానాను మొత్తం కాళేశ్వరం పైన పెట్టి కాళేశ్వరాన్ని కట్టి కాళేశ్వరం తద్వారా వచ్చేటువంటి కమిషన్లా లేకపోతే ఇతరత్ర లాభాలా ఏంటి చూసుకున్నాడో ఆయనకే తెలుసు, ఆ పార్టీకే తెలుసు. మొత్తం కాళేశ్వరం మీద పెట్టడం వల్ల పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా వెనకబడిపోయినాయి. 10 సంవత్సరాలు తక్కని మట్టెత్తకుండా పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోకుండా కనీసం వాటి వల్ల జరిగేటువంటి నష్టం ఏ రకంగా జరుగుతున్నాయి చూడకుండా, కృష్ణా జలాలు ఆంధ్ర వాళ్ళు తరలించకపోతా ఉంటే వాటి మీద నోరు మెదపకుండా ఆంధ్రాకు పోయి రోజా గారింట్లో రొయ్యల బిర్యానీ తిని తెలంగాణ ఆంధ్ర వేరు లేదు, భేషజాలు లేవు, బేసిన్లు లేవు, అంతా ఒకటే అని చెప్పి సస్యశ్యామలం చేస్తారు రాయలసీమని అని చెప్పినటువంటి కేసీఆర్ గారు నిజంగానే తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, జల దోపిడీ చేసిండ్రు, జలాల్ని ఆంధ్రాకు దారదత్తం చేసిండ్రు. ఇది స్పష్టంగా ఇప్పుడున్నటువంటి వాస్తవం. అట్లనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందాలలో సమావేశాలలో కూడా 299 టీఎంసీలకే సంతకాలు పెట్టి వచ్చి మన నీళ్ల పైన మన హక్కును కోల్పోయే విధంగా చేసినటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఎందుకు చేసిండ్రు ఇట్లా అంటే ఆయనకే అర్థం కావాలి. ఎందుకంటే అపర మేధావి ఆయన, ఎవరు చెప్పినా అయినారు, మొత్తం నాకే తెలుసు అనుకునేటువంటి ఒక స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అప్పుడు ఆ రకంగా చేసిండ్రు, రాజకీయ కారణాల వల్ల చేసిండ్రు. దాని తర్వాత ఏమైంది, ఆంధ్రాలో పార్టీ పెట్టిండ్రు, తోట చంద్రశేఖర్ గారిని అక్కడ అధ్యక్షుడిగా ప్రకటించిండు. అంటే దీనికి లోపలనే ఆంధ్రతో ఒక సఖ్యత కొనసాగించాలి, తాను ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి కళ తెలంగాణ ఏర్పాటు ద్వారా తీరలేదు కాబట్టి తిరిగి మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా తాను శాసించాలి, ఆంధ్రప్రదేశ్ ను తన చెప్పు చేతుల్లో ఉందని చెప్పి చెప్పుకోవాలనేటువంటి ఒక దాని ఏమంటారంటే రాజకీయపరమైనటువంటి కారణం చేత తెలంగాణ గొంతెండ పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు పాలమూరు ప్రజల యొక్క హక్కుల్ని, పాలమూరు ప్రజలకు కృష్ణానది పోయినటువంటి హక్కులన్నింటినీ కూడా ఆంధ్రాకు దారదత్తం చేయడం జరిగింది. దాని తర్వాత ప్రజలు వాస్తవాలు గ్రహించిండ్రు. 10 ఏళ్లు పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినాక మరి కాంగ్రెస్ పార్టీ అన్న ఈ జల వివాదాల పైన లేకపోతే మొత్తం రాష్ట్రంలో ప్రాజెక్టుల పైన ప్రత్యేక ప్రణాళికలు ఏమన్నా రూపొందించిందా అంటే ఇందులో కూడా పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఎందుకు వైఫల్యం చెందింది? కాంగ్రెస్ పార్టీ కుదురుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుదురుకోవాలి, ఆయన కొంత గాలి పీల్చుకునేటువంటి అవకాశం కావాలని చెప్పి ఆయన ఈ ప్రాజెక్టుల నీటిల విషయంలో కొంత పక్కన పెట్టి మిగతా అంశాల మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది.
మరో సంవత్సరం తర్వాత ఎన్నికల సంవత్సరం ప్రారంభం అయిపోతుంది. అప్పుడు పాలమూరు ప్రజలు అడుగుతారు కదా, అయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు పాలమూరు బిడ్డపోయింది, మరి పాలమూరులో ఒక తట్టడి మత్తెత్తలేదు, నువ్వు ఒక పని చేయలేదు అని చెప్పి పాలమూరు ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం 2.5 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచి మెల్లగా ఆయన పాలమూరు పాట పట్టిండు. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి పాలమూరు పాట పట్టిండు. రెండో అంశం ఏంటంటే అక్కడ ఇంకొక కొత్త వివాదానికి కూడా ఆయన తెరలేపిండు. అదే తుమ్మిడిహెట్టి కడతావు, నిజమే, ఓకే, తుమ్మిడిహెట్టి కడతావు, బాగుంది. కానీ నువ్వు ఇప్పుడు కట్టే కాళేశ్వరాన్ని ఏం చేస్తావు? కాళేశ్వరం మీద పెట్టిన 1,50,000 కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి? ఇది కేసీఆర్ ఖజానా నుంచి ఇచ్చింది కాదు, రేవంత్ రెడ్డి ఖజానా నుంచి ఇచ్చారు కదా. తెలంగాణ ప్రజలు కష్టపడి చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి ఖజానాను మీరిద్దరు కలిసి ఖతం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? తుమ్మిడేటి కడతావు, నిజం, తుమ్మిడేటి కట్టాలా, గతంలో కట్టాల్సిందే. కేసీఆర్ ఖరాబ్ చేసి దాన్ని కాళేశ్వరం పెట్టి అదో చేసిండు. మరి ఇప్పుడు నువ్వు కాళేశ్వరాన్ని ఏం చేస్తావు? తుమ్మిడేటి ఎంత ఖర్చు పెడతావు? తుమ్మిడేటి మీద ఉండే డిపిఆర్ ఏంది? ఇవన్నీ ఏవి లేకుండా జల వివాదాన్ని మరొకసారి తెచ్చి ఆదిలాబాద్ పోయి మహారాష్ట్ర మీద దాడి చేస్తే మహారాష్ట్ర తట్టుకుంటుందా? ఇట్లాంటి ఒక ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టించేటువంటి మాటల్ని ఈయన మాట్లాడుతున్నాడు. సంధికి పోయేవారు, అడగడానికి పోయేవారు, మన ఒప్పందాలు కూర్చుకొని పోయేవారు, నిన్ను ఒప్పుకోకపోతే నిన్ను తంతాని మీద దాడి చేస్తా అని చెప్పేటువంటి మాటలు మాట్లాడి పోరు కదండి. మహారాష్ట్రతో మనకు సంబంధం ఉంటే మనం మహారాష్ట్రకు అప్పీల్ చేయాలా? అయ్యా మాకు ఇక్కడ మా తెలంగాణ గొంతెండుతోంది, తాగడానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది అవుతుంది, మా పొలాలకు నీళ్లు లేవు, మీరు సహకరిస్తే మేము అక్కడ తుమ్మిడేటి కట్టుకుంటాం, మా ఎత్తు పెంచుకుంటాం, కొత్త మీదో 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు మునిగితే దానికి కంపెనీషన్ మేము ఇస్తామని చెప్పి అడిగే పద్ధతి ఉంటది కదా. ఆదిలాబాద్ పోయి మహారాష్ట్ర మీద దాడి చేస్తుందా? ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలు. అంటే అటు కేసీఆర్ గాని ఇటు రేవంత్ రెడ్డి గారు గాని జల వివాదాన్ని సృష్టించడం ద్వారా మరొకసారి తెలంగాణలో ప్రాంతీయ తత్వాన్ని, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని మేము స్వాగతిస్తా ఉన్నాం. మీరు పాలమూరు పాట పట్టినరు, పాలమూరు ప్రాజెక్టులలో పనులు పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి చేయండి, ఎండిపోతున్నటువంటి పాలమూరుకు నీళ్లు అందించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ. ఓకే అండి, శ్రీనివాస్ గారు, సో చాలా ఇప్పుడు అన్ని పార్టీల వర్షన్స్ విన్నారు. సో బీజేపీ అయితే క్లియర్ గా ఈ ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర పాత్ర పెద్దగా ఉండదని చెప్పేసి అంటుంది. బీఆర్ఎస్ వచ్చేసి 95% మేము కంప్లీట్ చేస్తాము, 5% పెండింగ్ ఉంది, అది సగం పాలన వచ్చిన తర్వాత గుర్తొచ్చిందని అంటున్నారు. మళ్ళీ అటు జితేందర్ గారు చెప్పిన వర్షన్ విన్నా కూడా ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఫస్ట్ భూసేకరణ ఫుల్ఫిల్ అవ్వాలి, ఆ తర్వాత ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. చాలా అంశాలు ఉన్నాయి, ఎన్నో చిక్కుముళ్ళు కూడా కనిపిస్తున్నాయి. సో ఏంటి అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు కృష్ణానది మీద దాదాపు 7 పెండింగ్ ప్రాజెక్టులే అనుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నది, సందర్శిస్తున్నది కూడా ఇవన్నీ పెండింగ్ ప్రాజెక్టులే. ఈ పెండింగ్ ప్రాజెక్టుల చరిత్ర ఒక్కొక్క దాన్ని తీస్తే 40 ఏళ్ల నుంచి 12 ఏళ్ల క్రితం వరకు అన్ని పెండింగే. 40 ఏళ్ల క్రితం ప్రారంభించింది కూడా ఇప్పటికీ కంప్లీట్ కాని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొన్ని స్టార్ట్ అయినాయి, తర్వాత టీడీపీ ప్రభుత్వంలో, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టు, ఇట్లా రకరకాల ప్రాజెక్టులు. కానీ ఏది ఇన్కంప్లీట్ లే ఉంది, కానీ ఒక్కటి కూడా కంప్లీట్ అయితే కృష్ణా మీద ఇంతవరకు అయితే మనకు కనపడలేదు. పార్షియల్ గా, పాక్షికంగా పనులు జరిగినాయి తప్ప ఏది ఫుల్ఫిల్ గా జరిగింది అయితే లేదు. ఇక్కడ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే కృష్ణా మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, కృష్ణా మీద ప్రపోజ్ చేస్తున్న ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రియారిటీలో ఫస్ట్ 5 years లోనే కంప్లీట్ చేయాల్సి ఉండే కేసీఆర్ ప్రభుత్వం. కానీ కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోకుండా గోదావరి నది పైన కాళేశ్వరం టేకప్ చేయడంతో ఇవి బాగా నిర్లక్ష్యానికి గురైన వాస్తవం. కొంత పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి, పాక్షికంగా జరిగినాయి, కానీ కంప్లీట్ అయింది ఏది లేదు. కొత్తగా టేకప్ చేసింది పాలమూరు ప్రాజెక్టు మనకు తెలుసు, అది కూడా పార్షియల్ గానే ఉన్న పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, 95% పాలమూరు ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసినామని అంటుండ్రు. ప్రభుత్వం ఏమంటుంది,